బ్రన్హం గారి మాట నమ్మాలి. ఎందుకంటే ఆయన మన సంఘకాలానికి దూత, 7వ దూత. సంఘకాలమా? ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలు దేవుని సంఘం యొక్క 7 తరాలు. ఆ 7 దూతలో తరానికి ఒక ప్రవక్త. వారి పేర్లు వరుసగా పౌలు, ఇరేనియస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, ఆఖరిగా లవోదికా సంఘానికి అంటే మన తరానికి ప్రవక్త విలియం బ్రన్హామ్. సంఘ కాలాలను కూడా సంవత్సరాలుగా ప్రవక్త విభజించారు. ప్రత్యక్షత అంటే ఇది, మర్మం అంటే ఇది, బయల్పాట్ అంటే ఇది. సార్, ఎఫెసీ సంఘం అంటే ఆ సంఘకాలంలో ఉన్న సంఘాలన్నీ అంటారు. అవును. 7 సంఘాలంటే 7 సంఘకాలాలైతే 7 సంఘదూతలంటే 7 సంఘకాలాల్లో ఉన్న సేవకులంతా అవరా? 2 కొరింథీ 8:23 ప్రకారం సేవకులే సంఘాలకు దూతలు. ఒకవేళ మీరన్నట్లు తరానికి ఒకడే దూత అనుకుందాం, లవోదికయ సంఘదూత బ్రన్హామే అనుకుందాం. అలా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువు. లవోదికయ సంఘదూతైన బ్రన్హాముకు ఇలాగు రాయము, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటను ఉమ్మవేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వాడవును. మీకు చార్లెస్ డెజ్ రసెల్ తెలుసా? ఎందుకు తెలీదు? యెహోవా సాక్షుల సంస్థ స్థాపించినాడు. సంస్థలా? చూడండి బ్రదర్, సంస్థ అంట. సంస్థలా? చిచి. అమెరికాకు చెందిన ఇతడు 1890లో 7 సంఘాలని 7 సంఘకాలాలుగా విభజించి ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దూత పేరును కూడా నిర్ణయించి లవోదికయ సంఘకాలానికి రసెల్ పేరే పెట్టేసుకున్నాడు. అందుకే ఇతని సమాధి మీద కూడా ది మెసెంజర్ ఆఫ్ లవోదికియన్ చర్చ్ ఏజ్ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత 1910లో అమెరికన్ బాప్టిస్ట్ పాస్టర్ ప్రొఫెసర్ అయిన క్లారెన్స్ లార్కిన్ రాసిన ది డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే పుస్తకంలో 7 సంఘాలని 7 సంఘకాలాలుగా విభజించారు. మీ బ్రన్హామ్ ఈ రెండింటినీ కలిపి చిన్న చిన్న మార్పులు చేసి ఇది దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షత అన్నాడు. ఇది రెవల్యూషన్ కాదు, రీటెల్లింగ్. మాటికి బ్రన్హామ్ గారు కాపీ చేశారు అంటున్నావు. మాటలు మర్యాదగా రాని. ఎందుకు సార్ కోపం? కాపీ చేయలేదని ప్రూవ్ చేయండి. కాపీ 7వ దూత అన్నారు. నీకు చెప్పిన అర్థం కాదులే. ప్రత్యక్షత లేకుండా ఇలాంటి మాటలు అర్థం కావని ప్రవక్త ఏనాడో చెప్పారు. ట్రై చేస్తాను, చెప్పండి సార్. ప్రకటన 10:7లో 7వ దూత పలికే దినాల్లో ప్రవక్త ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడతాయని రాయబడి ఉంది. ఆ 7వ దూతే బ్రన్హామ్. ఆయన ద్వారానే సర్ప సంతానము, యేసునామ బాప్తిసము, 7 ముద్రల వివరణ, 7 సంఘాల మర్మాలు, ఇలాగ అనేకమైనవి బయలుపరచబడ్డాయి. నీకు చెప్పిన వేస్ట్లే కాపీ అంటావు.